ఈరోజు మన పాత గుంటూరు సంబంధించి రైతులు చాలామంది గవర్నమెంట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలా గత 5 సంవత్సరాలుగా కూడా అనేక ఇబ్బందులు పడుతూ అధికారుల చుట్టూ తిరుగుతూ అనేక అర్జీలు కూడా రిజిస్టర్ వారికి, అట్లాగే కలెక్టర్ వారికి, అట్లాగే డిఏజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలకి, వీళ్ళందరికీ కూడా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి అర్జీలు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఇటువంటి వారి వైపు నుంచి రెస్పాన్స్ అనేది రాలేదు. అదేవిధంగా మొన్న లేటెస్ట్గా గత సోమవారం స్పందనలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఆ రోజు మనం స్పష్టంగా అది కూడా దాంట్లో పొందుపరిచాం. మా యొక్క న్యాయమైన డిమాండ్లు మీరు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి దాంట్లో కోరుకుంటూ ఈరోజు 24వ తారీఖు రిలే నిరాహార దీక్షకి పిలుపునిచ్చాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా స్పందించి మద్దతు ఇచ్చారు. ఇదే విధంగా అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు వెళితే మనం పాత గుంటూరు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోగలగామని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు మొదటి రోజు దాదాపుగా అధికారుల వైపు నుంచి ఏదైనా మనకి మంచి శుభవార్త వస్తుందని చెప్పేసి పొద్దున్నుంచి కూడా ఎదురు చూసాం. అయితే ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇదైతే రాలేదు వారి వైపు నుంచి స్పందన. కనుక దీని వైపు నుంచి మనం ఇక ముందు కూడా రేపు కూడా వారి యొక్క స్పందన కోసం ఎదురు చూడటానికి రేపు కూడా ఈ దీక్షను కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పకుండా పాత గుంటూరును అభివృద్ధి పథంలో నడిపేందుకు మీ అందరి సహకారంతో నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. జై హింద్.